డెవలప్మెంట్ చేయొచ్చు, ఇంకా డెవలప్మెంట్ చేయొచ్చు అనుకుంటూ వెళ్ళారు. సో దానికి కాంగ్రెస్ ఆహ్వానించిందా, లేదా ఇంటికి వెళ్ళి కండవాలు కప్పి స్పెషల్గా ఆహ్వానించిందా అనేది విషయం పక్కన పెడితే పార్టీ మారడం అయితే జరిగింది. సో ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు పార్టీలు మారుతున్నారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, నగర అభివృద్ధి కోసం కావచ్చు, ఊళ్ళ అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఎవరు వెళ్ళిన పరిస్థితి అయితే లేదు. సో వెళ్ళిన ఎమ్మెల్యే ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, సో ఆయన మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ మీ పార్టీలో తిరిగి రావడం, మీ పార్టీలో ఏమైనా కొత్త జోష్ కనిపిస్తుందా? మీ పార్టీకి అంటే ఆ పార్టీలో తట్టుకోలేక, ఆ పార్టీలో వాళ్ళ టార్చర్ భరించలేక మళ్ళీ మా పార్టీలోకి వచ్చారా అని అనుకోవచ్చా? లేకపోతే ఓరి నాయన మనకి ఇక్కడ ఈ నాటకాలు, మనకి ఇక్కడ మన యాశాలు ఇక్కడ చెల్లవు, మన పార్టీలోకి వెళ్ళిపోతేనే బెటర్ అనుకుని వెళ్ళారా? ఏంటి కారణం ఏంటి? మీరే ఊహిస్తున్నారు. ఇప్పుడు మనం గత ఏది అంటే అసెంబ్లీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఈరోజు వరకు మనం మొత్తం సినారియోని గమనిస్తే ఎగుడు దిగుడు ఉంది రేవంత్ రెడ్డి గారిది. ఆయన ముచ్చట్లు, ఆయన ప్రవర్తన విషయంలో, అలాగే క్యాబినెట్కి సంబంధించినంత వరకు కూడా మంత్రులు ఎవరైతే ఉన్నారో సరి అయిన సమాధానం ఇచ్చే దాంట్లో కూడా లేరు, జవాబిచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు పరిపాలించిన మా పార్టీ ఇంచ్ బై ఇంచ్ ఎక్కడెక్కడ ₹1 ఖర్చు పెట్టినాము, ఎక్కడ నుండి ₹1 తెచ్చినాము, ఎందుకోసం ఖర్చు పెట్టడం జరిగిందనేది చాలా క్లారిటీగా స్పష్టంగా మా మంత్రులందరూ చెప్పారండి. ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, అందరికీ అవకాశం ఇచ్చారు స్పీకర్ గారు, అందరూ చాలా స్పష్టమైన విధి విధానంతో చెప్పిండ్రు. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అవినీతి జరిగిందని మీరు ప్రోపగండా చేసి ప్రజలనే అవమానపరిచి మీరు ఓట్లు వేయించుకున్నారు. సరే వేయించుకున్నారు, గెలిచిండ్రు, కూర్చుండ్రు. మరి కూర్చున్న తర్వాత హామీలు మీరు ఇచ్చిండ్రు కదా, మరి మాట తప్పింది మీరా మేమా? మేమేం అనట్లేదు కదా, మా మీద మీరు అబద్ధాలు చెప్పిండ్రు. మీరు మాటలు ఇచ్చి తప్పిన సందర్భాలు ఎక్కడ లేవు, అస్సలు లేదండి. ఒక్క మాట 10 ఏళ్ల పాలనలో ఒక్క మాట ఇచ్చి తప్పిన సందర్భాలు అస్సలు ఏ సందర్భం లేదు. అంటే దళితుడు 3 ఎకరాలు మాట ఇచ్చి తప్పింది కదా, ఇచ్చినాం కదా, దళితుడిని సీఎం అని చేస్తామని మాట ఇచ్చి తప్పింది ఇచ్చినాం కదా, ఇవ్వబోతాం కదా, ఎక్కడ ఇచ్చారు? ఇచ్చినాం కదా, ఇవ్వబోతాం కదా. అవ్వండి, చేయలేదు మీరు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రకటించిండ్రు, ఏం ప్రకటించిండ్రు మొన్న, అయ్యా వచ్చే కాలమంతా ఎప్పటికి నేనే సీఎం నుండా, మీ దాంట్లో ఏ కార్యకర్తనో ఖచ్చితంగా సీఎం అవుతారు, మంత్రులు అవుతారు. ఈరోజు వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు. వాళ్ళు వచ్చినప్పుడు రమ్మని విలువలేదు, పొమ్మన్నప్పుడు పో అని అనలేము మనము. ప్రజాస్వామ్యం కాబట్టి వాళ్ళకు ఒక విచక్షణ అధికారాలు ఉంటాయి, ఉండాలన్నా పోవాలన్నా, పోయేటోడు పోతాడు, వచ్చేటోడు వస్తాడు. కాబట్టి మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన పార్టీని ఈరోజు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మన కార్యకర్తల వల్ల, నా వల్ల, మన కార్యకర్తల వల్ల ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా దాని మీద దృష్టి సారించకండి, అవి జరుగుతూనే ఉంటాయి, జిగ్జాగ్ రావడం పోవడం అనేది, దాని మీద దృష్టి పెట్టొద్దు అని చెప్పింది, మాకు క్లారిటీ ఉన్నది. అలాగే పోయినప్పుడు బాధపడలే, ఇప్పుడు మళ్ళీ గర్వాపస్ అవుతుంటే కూడా సంతోషపడాల్సిన అవసరం లేదు, అది పెద్ద కథ కాదు కదా. అన్నప్పుడు మేము స్పష్టంగా ఉన్నాము, మా నాయకుడు స్పష్టంగా ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే, ముందుకు పోతే నువ్వు, వెనకపోతే గొయ్యి అనే పరిస్థితి ఏర్పాటైంది ఈరోజు. ఎందుకు అనంటే, మాట ఇచ్చింది ఆయన, ప్రజలకు మాట ఇచ్చిండు ఆయన. తర్వాత కేసీఆర్ గారి మీద కక్షపూరితంగా ఏదైతే సాధింపు చర్యలు ఉన్నాయో ఆ చర్యలను సాధించలేకపోతున్న భ్రమలో ఆయన పడిపోయాడు, డిఫెన్స్లో పడిపోయాడు, ఏం చేయలేకపోతున్నాడు నేను. ఎందుకు? ఇంకా 4 రోజులు అయితే అయిపోయానే, మొత్తం వెళ్ళిపోంతా కాంగ్రెస్లో ఉంటుంది అని చెప్పిరి. తర్వాత భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా మా పార్టీలోకి వస్తున్నారని చెప్పి ఒక మాట అన్నప్పుడు, ఇంత సమయం అవుతున్నా కూడా మరి ఎక్కడ వెళ్ళి, మీరు చూడండి ఎక్కడ వెళ్ళి అంటే, ప్రోపగండా సృష్టించడంలో రేవంత్ రెడ్డిని మించినోడు దేశంలో ఎక్కడ లేకుండొచ్చు, అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డిని మించిన ఎవరు లేకుండొచ్చు. ఎందుకనంటే ఆయన ఈరోజు, మీరు ముఖ్యమంత్రి కాకమునుపు ఏ విధంగా ఉన్నారు మీరు గమనించాలి, అట్లనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవర్తన ఏ విధంగా గమనించాలి. ఈరోజు మొత్తం మీడియాని చేతిలో పెట్టుకొని ఆయన ఎట్లా ఆట ఆడిపిస్తుండంటే, ముందే జరగబోయేది ఆయన ఇప్పుడే ముందు చెప్పేసి ప్రజలనంతా ఆగమాగం చేసి, అతలాకుతలం చేసి, మళ్ళీ తెల్లారి చెప్పిన మాటలో ఇరుక్కుపోతాడు, ఆయనే ఇరుక్కుపోతాడు. ఇరుక్కుపోయి అరే నేను అన్నది కాకపోయే కదా అనే దాంట్లోకి ఆయనకు వచ్చేస్తాడు, డిఫెన్స్లోకి వచ్చేస్తాడు. అదే పరిణామాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే బడ్జెట్ విషయంలో మీకు తెలియదు ఏమున్నది, బడ్జెట్లో అలొకేషన్లో ఈరోజు వాళ్ళ దగ్గర ఒక విజన్ లేదు. విజన్ రిపోర్ట్ ఎప్పుడైనా ఏ పార్టీ అయినా కూడా ప్రకటిస్తుంది విజన్ రిపోర్ట్, కానీ హామీలు ప్రకటించి మీరు గమనించాలి.
విజన్ రిపోర్ట్ ఎక్కడుంది? యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు చెప్పండి. మేము ఈ సంవత్సరము మేము వ్యవసాయానికి కేటాయిస్తాము, ఈ సంవత్సరము మేము రోడ్లకు కేటాయిస్తాం, ఈ సంవత్సరం విద్యకు కేటాయిస్తాం. ఈ విధమైనటువంటి పంచవర్ష ప్రణాళికలలో ఇయర్ వైజ్ బడ్జెట్ ఇచ్చినప్పుడు ఒక ప్రణాళిక ఉంటుంది అన్నప్పుడు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు వీళ్ళు? అంటే అసలు దానికి అస్తవ్యస్త వ్యవస్థ. ఇంకొకటి, డబ్బులు ఎక్కడి నుండి మీరు సమకూరుస్తారు అనే దానికి సరైన జవాబులు లేవు. మీరు మా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడిగిర్రు, జవాబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీరు గమనించరు. అంటే మేము ఏమంటున్నామనంటే, సరే ప్రోపగండ చేసిర్రు, అబద్ధాలు చెప్పిర్రు, బాగుంది, కానీ బడ్జెట్ విషయానికి అలోకేషన్ మీ హామీలు 420 హామీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి. మరి అందులో ఏ హామీకి డబ్బులు సరిపోవు. ఈ మొత్తం 5 ఏళ్ళ బడ్జెట్ కూడా సరిపోదు. వాళ్ళ హామీలకు 5 ఏళ్ళ బడ్జెట్ సరిపోదండి. కానీ ఒక్క 6 గ్యారెంటీల విషయంలోనే ఇంత కింద మీద పడతా ఉన్నారు 8 ఏళ్లలో. అంటే డబ్బుని ఎట్లా సమకూర్చుకోవాలి అనే ధ్యాస కానీ వీళ్ళ దగ్గర ప్లాన్ లేదు. అది ప్రాబ్లం ఉంది ఇక్కడ. కాబట్టి మీరు ఇవ్వండి ఐడియా, వాళ్ళకి ఎలా సమకూర్చుకోవాలి. మేము ఎట్లా ఇస్తామండి? అంటున్నారు కదా, మేము ఎట్లా ఇస్తాం? గతంలో మీరు కూడా అప్పులు మేము ఎట్లా ఇస్తాం? మీరేమైనా అప్పులు చేశారా? మీరు కూడా అప్పులు 100%. ఆ ప్రశ్న మీరు అడిగిన చాలా ధన్యవాదాలు రవి గారు. అయితే ఇక్కడ ఏంది అని అంటే, మేము ఏమంటున్నాము, ధ్వంసమైనటువంటి తెలంగాణను కాంగ్రెస్, తెలుగుదేశము ఇరు పార్టీలు తెలంగాణ ప్రాంతాన్ని, ఈరోజు రాష్ట్రాన్ని, అంటే రాష్ట్రం రాకమునుపు వెళ్ళినాయి అన్నప్పుడు ఇరు పార్టీలకు మేము సమాధానంగా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పునర్విభజన తర్వాత జరిగినటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నీళ్లు నిధులు నియామకాలు, బంగారు తెలంగాణ కాన్సెప్ట్ ముందర పెట్టుకొని, ఎప్పుడైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఎప్పుడు అభివృద్ధి చెందుతారండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఫస్ట్ నువ్వు మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే ప్రజలకు ఆ వెసులుబాటు దొరుకుతుంది. కాబట్టి నీటి ప్రాజెక్టులు కావాలనంటే అనుసంధానం ఏంది? కరెంట్, విద్యుత్తు. ఇవి రెండు ఏది సమానంగా ఉంటాయి, సమపాలలో ఉంటాయి. విద్యుత్తు లేని నీళ్ళు లేవు, నీళ్ళు లేని విద్యుత్తు లేదు, పరిస్థితి ఇది. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు చాలా పటిష్టమైన కార్యక్రమంతో కేసీఆర్ గారు చేపడితే ఈరోజు వీళ్ళు కళ్ళకు గంతులు కట్టుకున్నట్టు అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు మొన్న పోయిందండి, ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ ఎవరు ఓపెన్ చేసిన మొన్న? మన మంత్రులు లేదా, కాంగ్రెస్ మంత్రులు కదా. మరి నిన్నగాక మొన్న పాలమూరు రంగారెడ్డిది కూడా మీరే ఓపెన్ చేస్తారు కదా. అన్నప్పుడు ఒకవైపు ఏమో ప్రోపగండ చేస్తారు, ఇవన్నీ ఏం లేవంటారు, మళ్ళీ పోయి మీరే రిబన్ కటింగ్ చేస్తారు. అంటే మరి ఏది మరి ప్రజలకు మీరు చెప్తా ఉన్నారు? అంటే మేమేమంటున్నామంటే, సరే ప్రతి పరిపాలనలో, మా పరిపాలనలో తప్పులు జరిగి ఉండొచ్చు, కేసీఆర్ గారు అన్నారు, జరిగి ఉండొచ్చు, దాన్ని మీరు సరిచేయండి అంటున్నాం. మేము తోపులము, అసలు మేము చెయ్యలేము అని మేము అనలే. అంటే మీరు సరి చేయండి అంటున్నారు, కానీ మీరు సరి చేయలేనటువంటి తప్పులు చేసి వెళ్ళిపోతే వాళ్ళు అలా సరి అదే అంటున్నాము. అంటే అసలు 99% కేసీఆర్ గారు చాలా పవిత్ర ఆత్మతోటి ఆయన తపస్సు చేసి భగీరథ ప్రయత్నం చేసి ఈరోజు విద్యుత్ ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు కట్టిరండి అన్నప్పుడు ఆ పవిత్రతను ఈరోజు ఎంత అమర్యాదగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారంటే చాలా ప్రజలు దుఃఖిస్తూ ఉన్నారు ఈరోజు. అరే పని చేసినోను కూడా నువ్వు తిడతావా? ఆ పనినైతే కనీసం సరే అభివృద్ధి చెందింది, కానీ ఈ తప్పు జరిగిందని చెప్పు, మేము వద్దంటలే. ఈ తప్పు జరిగింది, ఎందుకు జరిగింది అని అంటే ఈరోజు కమిషన్లు వేస్తారు కదా, కమిషన్ల వల్ల ఈరోజు కాంగ్రెస్ అంటేనే స్కామ్ల కాంగ్రెస్. ఈరోజు 100 స్కాములు జరిగి ఉండొచ్చు, 100 స్కాములలో ఒక్క స్కామ్ అన్నా బయటపడ్డదా? మీరు గమనించాలి. ఎవరన్నా జైలుకు పోయిర్రా? ఆరోపణ చేసిర్రు, తర్వాత రాజకీయ కుట్రతోటి అరెస్టులు చేసిర్రు. మరి బయటపడతారు మీరు కూడా అరెస్టులు చేసిర్రు. వినండి, అరెస్టులు చేసిర్రు. మాకు తెలుసు కదా రాజకీయాలు ఎట్లా చేయాలో మాకు తెలుసు, కాబట్టి మాకు ఎవరి మీద కక్ష లేదు. మాకు కాంగ్రెస్ మీద కానీ, భారతీయ జనతా పార్టీ మీద కానీ, ఇతరత్ర ఏ పార్టీ నాయకుల మీద మాకు కక్షనే లేదా. మాకు కావాల్సింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అండి. వచ్చిన తర్వాత ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా, మేము డిస్టర్బ్ కాకుండా, ప్రజలను డిస్టర్బ్ చేయకుండా పరిపాలన, చక్కటి పరిపాలన కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత ఈరోజు అంటే కేసీఆర్కు పడిరానటువంటి ఒక టీం ఎప్పటి నుంచి ఉందంటే 2001 పార్టీ పెట్టిన మర్చి ఒక టీం ఉంది. ఆ టీంకు నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అయిపోయింది, ఖతం అయిపోయా. మళ్ళీ దానికి ఇక పెద్దన్న పాత్రలు అక్కడ ఉన్నారు కదా, బడేబాయ్ చోటేబాయ్. మా మోదీ గారు
అటాచ్ అయిపోయారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండే సినిమా డైరెక్షన్ ఆయన చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో జరుగుతుందంటే 100% డైరెక్షన్ ఆయన చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఇప్పుడు హీరో ఎవరంటే రేవంత్ రెడ్డి టీం. ఈ 2001 నుంచి ఎవరైతే వ్యతిరేక వర్గం ఉందో కేసీఆర్ గారు అవినీతి దొంగ ఫ్యామిలీ ఇదే సినిమా. ఇక సరే ఓకే, మీరు ఇన్ని లిగేషన్ చేస్తున్నారు, మరి ఇప్పుడు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలందరూ తిరిగి వచ్చే అవకాశం ఉందా మీ పార్టీ? మాకండి ఇగో మా నాయకుని మీద పార్టీ మీద అట్లనే ఆ ఎమ్మెల్యేల మీద కూడా మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఏంది అని అంటే జరగబోయే క్రతు చాలా డేంజర్ గా ఉంది. ఈ రోజు వాళ్ళు ఇరుక్కుపోతారు. ఎల్పీ లేకపోతే ఎమ్మెల్యేలు ఏమవుతారండి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుంది ఏమని, అయ్యా అవునప్పుడు ఆయన సొంతంగా గెలవరు ఈ ఎమ్మెల్యేలు, కాబట్టి వాళ్ళు రాక తప్పదు. మాకు తెలుసు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. మేము వాళ్ళను మా నాయకుడు కానీ తర్వాత మా నాయకులు కానీ ఎవ్వరు కానీ కార్యకర్తలు ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళని. ఎందుకు మాకు తెలుసు ఏం జరగబోతుంది అనేది. కాబట్టి మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మా ఎమ్మెల్యేలు మాకు వస్తారు, తిరిగి వస్తారు, ఎమ్మెల్సీ